అందరికీ నమస్కారం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి ముందుగా ఇక్కడ ధర్నా చౌక్ ఎత్తేసింది. ధర్నా చౌక్ ఎత్తేసిన తర్వాత కోర్టు ఆదేశాలతోనే తిరిగి ధర్నా చౌక్ని ఇక్కడ మనం తెచ్చుకున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మరి ఆ ప్రగతి భవన్ దగ్గర ఉన్న కంచె తొలగించిండ్రు. మరి దానికి బీసీ నాయకుల పేర్లు పెట్టిండ్రు. మరి ఇక్కడ ఇక ఎప్పుడంటే అప్పుడు ధర్నా చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. పర్మిషన్లు కూడా అవసరం లేదు, మామూలుగా ఇంటిమేషన్ ఇస్తే సరిపోతుంది. కానీ ఈరోజు మేము ప్రజాస్వామ్య యుతంగా ప్రభుత్వాన్ని మేము గౌరవించి, చట్టాన్ని గౌరవించి, నేను 28వ తారీఖు జనవరి 2025 రోజున నేను పోలీస్ పర్మిషన్ కోసం పెట్టిన 48 గంటల పీస్ఫుల్ ఫాస్ట్ ధర్నా విత్ ది సపోర్ట్ ఆఫ్ సివిల్ సొసైటీస్ అండ్ ఆర్గనైజేషన్స్ 3వ తారీఖు ఫిబ్రవరికి వెళ్ళి 4వ తారీఖు సాయంత్రం, అంటే ఇవాళకి వెళ్ళి రేపు సాయంత్రం వరకు అని పెట్టిన తర్వాత వాళ్ళు నాకు ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత మళ్ళా నేను 1వ తారీఖు కలవమన్నారు. 1వ తారీఖు గిరణ్ను పంపిస్తే ఆయన దినమంతా కూర్చోబెట్టి సాయంత్రం మేమే ఫోన్ చేస్తామన్నారు. మన రాత్రి సిఐ గారు ఫోన్ చేసింది నాకు, దోమలగూడ సిఐ గారు ఫోన్ చేసి, మీకు 1 డే అయితే ఇస్తాము సరే అని అంటే, సరే 1 డే అయితే అట్నే కానీ అనుకున్నాదంటే పర్మిషన్ కోసం వేసి చూస్తున్నా. ఇగో దాదాపు పాంప్లెట్స్ మొత్తం కొట్టిపించిన, మొన్న పోస్టర్స్ పంపిణీ చేయించిన, పోస్టర్స్ మొత్తం అంతా అతికేపించారు. దాదాపు 2000 పోస్టర్లు, 50,000 పాంప్లెట్స్ మొత్తం పంపిణీ అయిన తర్వాత విద్యార్థులందరూ ఇక వరంగల్ కల్లా చాలా మంది కూడా రెడీ అయిన తర్వాత నిన్న మధ్యాహ్నం నేను బయట హోటల్ కాడ నిలబడితే హోటల్ కాడ నాకు లవ్ లెటర్ తెచ్చిచ్చారు. పోలీసులు లవ్ లెటర్ తెచ్చిచ్చారు. ఈ లవ్ లెటర్లు ఏముందంటే, అంటే భయంకరంగా లవ్ లెటర్ అని అంటే ఎంత తెలంగాణ ఉద్యమకారులను ఎంత ప్రేమిస్తున్నారో, వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నదో ఉద్యమకారులు అంటే. అనిగో నాకు మామూలుగా మీకు పర్మిషన్ ఇవ్వపో అని అంటే అయిపోవు, కానీ రీజన్స్ ఎంత సిల్లీగా ఉన్నాయంటే, ది అప్లికెంట్ ఇన్ హిస్ అప్లికేషన్ హ్యాస్ మెన్షన్ 1000 మెంబర్స్. ఇగో ఇలా 1000 మెంబర్స్ అని రాసిన అనప్ప మీ దగ్గరనే ఉన్నది. ఇది చూపి 1000 మెంబర్స్ అని ఉండదు, తెరు. ఇది 1000 మెంబర్స్ అని వెనక పేజ్ తెరు. 1000 పేపర్స్ అని ఉందా ఇక్కడ? ఈడ కానీ దగ్గర క్లోజప్లోకి చూసుకోండి జర. ఫస్ట్ పేజ్లో కానీ 1000 మెంబర్స్ అని రాసిన్నా. నాకు రిప్లై ఇచ్చేటప్పుడు జాగ్రత్త, అందరికీ ఎల్లయ్య మల్లయ్య కోసేకి ఇచ్చిన రిప్లై అందరికి ఇచ్చిన నాకు ఇస్తే నడవదు అక్కడ, అర్థమైందా? 1000 మెంబర్స్ని ఎక్కడ రాసిన్నా, ఏడ రాయాలి. రాయనప్పుడు మరి మీరు ఎట్లా 1000 మెంబర్స్ అని రాసినావు? ఎవరిని అవలగానం చేయడానికి రాసినావు? ఎవరిని రాంగ్ రూట్లో తీసుకపోయి రాసినావు? ఇవాళ సివి ఆనంద్ గారు చరిత్ర చెప్పబోతున్నా. సివి ఆనంద్ గారు ఏం డ్యూటీ చేసినా కూడా చెప్తా, అర్థమైందా? ఆయన ఎంత సిన్సియర్ ఆఫీసరో కూడా చెప్తా. 1000 members of participants who are going to take part in the sole set peaceful protest as per the intelligence reports. పక్క చేసిన ఒక దొంగ, పక్క చేసిన ఒక 420, పక్క చేసిన ఒక క్రిమినల్ అన్న టైప్లా యాజ్ పర్ ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు అంటే ఈయన రాదు. ది ఆర్గనైజేషన్ ప్లానింగ్ టు మొబైలైజ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పార్టిసిపేట్స్. ఎలా కనబడ్డారు? ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళకి కనబడ్డారు? ఏలా కనబడ్డారు? నేను తెలియని ఇంటెలిజెన్స్, ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళకు నేను ఎంతమంది మందికి మొబైల్లో చేసే వాళ్ళు తెలియదా? లార్జ్ నెంబర్ ఆఫ్ జనాలు అందరు తీసుకొచ్చి హైదరాబాద్తో భయక్రాంతులుగా క్రియేట్ చేస్తామనే టైప్లా ఈరోజు దీన్ని తప్పు నేను హోంమంత్రిని సివి ఆనంద్నే పడతా. ఇంకా డీసీపీ కానీ ఏసీపీ కానీ నేను ఎవరిని తప్పు పట్టా. ఎందుకంటే ఇదంతా ఆయన కనుసంలో నడుస్తుంది. ఆయన అంతా ఎవరికి విఐపి పాలిటిక్స్, విఐపి ఓళ్లకు తాబేదారు లెక్క పనిచేస్తాడు ఆయన. ది ప్రపోజ్డ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ at Dharna Chowk with such a large gathering mobilize would definitely cause traffic obstruction. ఇక్కడ ట్రాఫిక్ ఏముందా అబ్స్ట్రక్షన్ కానీ? ఏముండదు చెప్పు. ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అంట, పబ్లిక్ న్యూసెన్స్ అంట. పబ్లిక్ ఏమున్నారు ఇక్కడ న్యూసెన్స్ కానీ? ఒకసారి కెమెరా రోడ్ పైన కూడా చూపిండ్రాప. నాయిస్ పొల్యూషన్ అంట, డిస్టర్బెన్స్ టు ది ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అండ్ కాజ్ ఎన్యూమరస్ ఇన్కన్వీనియన్స్ టు ది రోడ్ యూజర్స్, ఎంప్లాయీస్ అండ్ పర్టికులర్లీ ద సిక్ అండ్ ఓల్డ్ హూ రిక్వైర్ అర్జెంట్ మెడికల్ అసిస్టెన్స్. ఇదేనా మెయిన్ రోడ్ ఇది? సివి ఆనంద్ గారు ఇదేనా మెయిన్ రోడ్ ఇది? ఇక్కడ ఇవన్నీ జరగడానికి ఏదైనా మెయిన్ రోడ్ ఇది? ఇక్కడ ధర్నా చౌక్ అని ప్రత్యేకంగా ఎందుకు ఏర్పాటు చేసిండ్రు? నేను ధర్నా చౌక్ ఇక్కడ పెట్టింది అవి ఏమి ఉండవని కదా. ముందు పార్క్ ఉంటుంది, వెనక పెద్ద గ్రౌండ్ ఉంటుంది. నీకు ఏడ కనబడ్డది ఇది?
రేవంత్ రెడ్డి చెప్తే డిక్టేట్ చేసినట్టున్నది. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అంట, ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్, చిల్డ్రన్స్, చిన్నపిల్లలు, వృద్ధులు, పేషెంట్లు రిసైడింగ్ ఇన్ ది నేబర్హుడ్ ఆఫ్ ధర్నా చౌక్. ఏడున్నాయి? గ్రౌండ్ ఉన్నారా? ముందు గార్డెన్లు ఉన్నారా? ఈ పక్కన వండుకున్నారా? ఏడున్నారు? ఇక్కడ పెద్ద పార్టీలు బీజేపీ పార్టీలు, జాతీయ పార్టీలు, పెద్ద పార్టీలు పెడితేనే వాళ్ళ పర్మిషన్ ఇస్తారు. 48 గంటల విత్ డీజీ, విత్ అదేమంటారు డీజేనా, విత్ సౌండ్ బాక్స్ తో సహా మీరు ఇస్తారు. దానికి లేనిది వీళ్ళందరూ కూడా వస్తుందని చెప్పి సిక్కు, ఓల్డ్, జ్వరం వచ్చిన వాళ్ళకు, వృద్ధులకు, రోగులకు, ఆడోళ్లకు, పిల్లలకు అందరినీ కూడా సతాయిస్తానంట. మళ్ళా యాజ్ సచ్ ఎ లార్జ్ గ్యాదరింగ్ would result in severe traffic congestion and choking of an important Galima X road junction, Indira Park toward Mushirabad side and Sikandrabad side. ఆ చౌరస్తా ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి జనం గ్యాదర్ అయ్యి అక్కడికి పోయి మొత్తము ఇది చేస్తాను. ఇక ఇదంతా అయిపోయినాక అసలు తమాషా ఇప్పుడు మొదలవుతుంది చూడు. అంటే నేను ఎంత సంఘ పెద్ద విద్రోహ శక్తినో, నేను ఏదన్నా చేయగలుగుతా అనేది ఇప్పుడు అసలు దుకాణం ఇప్పుడు మొదలవుతుంది చూడు. ఇన్ సచ్ ఏ ప్రోగ్రామ్ is permitted to be held, the number of participants may gather into large number who may surge towards to the vital installations. ఎక్కడెక్కడికి పోతారంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాడి చేసే అవకాశాలు ఉన్నాయంట. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది తెలంగాణ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. సెక్రటరియట్ మీద దాడి చేసే అవకాశం ఉందంట. నవ్వండి తిట్టనని తిట్టుంది తప్ప సెక్రటరియట్ మీద దాడి చేపిస్తానంట. ఎస్ఎన్ఎం మీద దాడి చేపిస్తానంట. కలెక్టర్ ఆఫీస్ మీద దాడి చేపిస్తానంట. జిహెచ్ఎంసీ మీద దాడి చేపిస్తానంట. ఇది ఏమో మరి అది వాళ్ళే చెప్పాలి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్. సమ్ మిస్క్రీంట్స్ మే టేక్ undue advantages of the situation, may create land order problems and disturbance resulting in serious threat to land order. నాకు ఇంగ్లీష్ వచ్చా కాదు, బతికిపోయిన అదే రేవంత్ రెడ్డి అయితే చదవలే కదచ్చు. ల్యాండ్ ఆర్డర్ అండ్ మే లీడ్ టు వైలెన్స్ అండ్ డ్యామేజ్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీస్ ఇన్ అండ్ అరౌండ్ ది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. ఇక్కడికనే కాదంట, ఎగ్జిబిషన్ గ్రౌండ్ దాకా పోతామంట. అరే నేను అబద్ధం ఆడుతున్నానబ్బా. ఇక ఇది డీసీపీ సంతకం పెట్టింది. ఇక్కడికి వెళ్ళి ప్రాపర్టీస్ అరౌండ్ ది ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి దాకా పోయి అక్కడ ఉన్న ప్రాపర్టీలు కూడా ఇది చదివి నేను నవ్వాలన్నా, ఏడవాలన్నా, బయలవాలన్నా, నేను ఏం చేయాలి చెప్పు. ఇదంతా అయిపోయినాక ఇక లాస్ట్ నిన్న సంతకం పెట్టే ముందు కూడా 4 లైన్లు రాసింది, ఎందుకైనా మంచిది అని. నవ్వులాట అయిపోయింది. ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌవ్, ది రిక్వెస్ట్ ఆఫ్ ద అప్లికెంట్ టు కండక్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఫ్రమ్ 3/2/2025 to 4/2/2025 from 10 AM to 5 PM at Dharna Chowk, Indira Park, Hyderabad, hereby cancelled in the interest of law and order, maintenance, public order and the prevailing security scenario. కాబట్టి ఇందు మూలంగా ఇవన్నీ దాడులు జరిగే అవకాశాలు జడ్సన్ గారు చెప్పించే అవకాశాలు ఉన్నందువల్ల మేము ఈ 2 రోజులు అంటే 48 గంటల పాటు ఇచ్చే దీక్షను మేము ఉపసంహరించుకుంటామని అంటున్నాం. నేను చెప్తున్నా సిపి గారు, ఇక్కడ ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వద్దు. నువ్వు నన్నే ఒక శాంతియుతంగా ప్రజాస్వామ్యం, నేను ఎప్పుడైనా కంప్లైంట్లు ఇస్తే పట్టుకో, నేను ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఇస్తా. ఇదేంటిది? టీజీపీఎస్ చైర్మన్ గారికి ఇచ్చిన, ఏమని ఇచ్చిన, గ్రూప్ 1 ఎగ్జామ్లలో మీరు తెలుగు సిలబస్ ధన్మన్ మార్చిందని చెప్పి ఒక ముద్ర ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చిన. ఓకేనా? ఇగో నేను ఇక ధర్నా పర్మిషన్ ఇవ్వలేగా ఎంతసేపు అని ఉంటా. పర్మిషన్ ధర్నా చేస్తలేం కదా. మీకు శాంతి భద్రతలు ఇగో ఇలా చెప్పినప్పుడు శాంతి భద్రత అవగాహన చేసినా, మీరు చెప్పినప్పుడు నేను అసెంబ్లీకి దాడికి పోయినా, మీరు ఇలా ఖైరంలో రాసినట్టు సెక్రటరీ దిక్కు దాడికి పోయినా, ఎగ్జిబిషన్ దిక్కు దాడికి పోయినా, అప్పుడు నన్ను అరెస్ట్ చేయండి. నేను ఇక్కడ కదులుతాడు కదా, ఇలా రాసింది కదన్నా. ఆఫీసర్లు అడుగుతారు, వాళ్ళు ఎంతసేపు అని ఉంటా, నేను ఇక్కడ ఎంతసేపు అని ఉండవచ్చు, నేను నా ఇష్టం వచ్చినంత సేపు ఉంటా. అది కూడా అడగాలన్నా ఏంటి? అయితే చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ వెంటనే అమలు చేయాలి. ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.
రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వంటి బలహీన వర్గాల రిజర్వేషన్ లాక్కుంటున్నప్పుడు జీవో 29 రద్దు చేసి తిరిగి జీవో 55 ప్రకారం గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేయాలి. ప్రభుత్వం దుర్మార్గంగా పెంచాలనుకుంటున్న ఉద్యోగాల రిటైర్మెంట్ వయసును తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి నెలకు 4,000 రూపాయలని వెంటనే నిరుద్యోగ బిడ్డలకు ఇవ్వాలి. అంటే ఇక వచ్చే ఈ నెలకి మొదలైతే ఒక్కొక్క నెల కాదు, ఇప్పటి 13 నెలలు ఒకటేసారి ఇవ్వాలి. రేపు 5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు ఒకటేసారి ఇవ్వాలి. ఏజ్ బారైనా కానీ ఇవ్వాలి. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి చేయాలి. ఇది వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. గ్రూప్ 1 1000 ఉద్యోగాలు, గ్రూప్ 2 2,500 ఉద్యోగాలు, గ్రూప్ 3 15,000 ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు 25,000 ఉద్యోగాలు, పవర్ సెక్టార్లో 10,000 ఉద్యోగాలు, హెల్త్ డిపార్ట్మెంట్లో 20,000 ఉద్యోగాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 5,000 ఉద్యోగాలు, ఆర్టీసీ సింగరేణి ఇతర కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి మాది ఇది. అంతేకాకుండా ప్రభుత్వం కొత్తగా క్రియేట్ చేసిన మొత్తం 10,909 విఆర్ఓ ఉద్యోగాలని, 1000 డిప్యూటీ సర్వేయర్ సర్వేయర్ ఉద్యోగాలని నిరుద్యోగ బిడ్డలతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి. ఎటువంటి మంచిది అన్న జర ఎటువంటి ఉండేలా కేంద్ర ప్రభుత్వ పరీక్షలతో ఒకే రోజు పెట్టకుండా, ఇక్కడ ఇంకో తుగులకు పని చేస్తూ ఉంటారు అన్నట్టు. కేంద్రంలో ఆర్ఆర్బీ ఉన్నప్పుడు ఇక్కడ కూడా అదే రోజు పరీక్ష పెడతారు. అసలు పెట్టద్దు. అవినీతి ఆస్కారం ఇచ్చే ఇంటర్వ్యూ విధానాన్ని, సిలబస్ మార్పు వంటి అంశాలని ఉపసంహరించుకోవాలి. ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారమే ఉద్యోగ నియామకాలు జరగాలి. జీవో 46 రద్దు చేయాలి. పోలీసు ఉద్యోగాలలో వయోపరిమితి పెంచాలి. లాంగ్ జంప్ దూరం తగ్గించాలి. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని అదే విధంగా యూనివర్సిటీల అభివృద్ధికి ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా 1,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఉద్యోగాల కోసం. కాబట్టి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు 75% తెలంగాణ బిడ్డలకు దక్కేలా చట్టం చేయాలి. ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ అమలుకు ముందే ప్రతి నియోజకవర్గం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేయాలి. వసతి సౌకర్యం కల్పించాలి. నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు, ఎలాంటి కొలాటరీ లేకుండా వాళ్లకు రుణాలు అందే విధంగా చేయాలని. ఈ పాపాలన్నీ ఇవన్నీ పాపాలంట. ఈ పాపాలు ఇవన్నీ పాపాలు. ఇవన్నిటి కోసం నువ్వు పర్మిషన్ అడిగినావు. వీటి ధర్నా కోసం వీటి మీద నువ్వు దీక్ష చేయడానికి 48 గంటలు దీక్ష చేయడానికి నువ్వు పర్మిషన్ అడిగినావు. కాబట్టి ఇవన్నీ కూడా అడగరానివి, ఇవన్నీ అడగద్దు. ఈ పాపాలు ఇవి నేరాలు, ఇవి ఘోరాలు. ఇవి టీవీలలో పెద్ద టీవీలలో 9:30కు వచ్చే నేరాలు ఘోరాలు చూపించేటువంటి కార్యక్రమాలు ఇవి. కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. ఓకేనా? అక్కడ దాకా. ఇక ఇప్పుడు నేను చెప్పిన మరి అబద్ధమో నిజమో కదా అవన్నీ. మరి ప్రియాంక ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినాయి. ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి. ఒకరి మీద ఒకరు పడి ప్రియాంక గాంధీ వచ్చింది. ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. మీరు నౌకర్ల అప్లికేషన్ కోసం పెట్టి అప్లికేషన్ పైసలు కూడా అవసరం లేదని చెప్పింది. యూత్ డిక్లరేషన్ ప్రత్యేకంగా ఒక దుకాణమే పెట్టిన, మీరు పెట్టిన దుకాణమే. ఇప్పటికి నిరుద్యోగులకు ఇస్తామని చెప్పేసి మీరు మొత్తం పచ్చి మోసాలు చేసినారు. కాబట్టి ఈ డిమాండ్స్ను పెట్టి మీరు అడిగిన డిమాండ్స్ ఏమైనాయని చెప్పి చూపించి ఇది పెట్టినాం. ఓకేనా? ఇది నేను ఇక్కడికి ఆగలే, ఎందుకంటే అక్కడ దాకా ఆగుతాయి. ఇది నేను రాష్ట్రపతి దగ్గర పోయినా. ఎన్నో తారీఖు 3 జనవరి న్యూ ఇయర్ కాగానే బొకే తీసుకొని పోయినా రాష్ట్రపతి గారి దగ్గర. పోయి ఏమడిగిన అంటే ఇట్లా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి మాకు మోసం చేసిండ్రు, మాకు ఇస్తామన్న నౌకర్లు మాకు ఇయ్యలేదు. పైగా ఇక్కడ 49 మంది విద్యార్థులు చనిపోయినరు. ఇక్కడ 83 కేసులు ఉన్నటువంటి ఒక క్రిమినల్ ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తుండు అని చెప్పేసి ఈరోజు బాజాప్తా రాష్ట్రపతికి ఇక్కడ ప్రభుత్వం సస్పెండ్ చేయాలని చెప్పేసి రాష్ట్రపతికి ఇచ్చిన. ఇది చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన. రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇద్దరు వచ్చి మాకు అబద్ధం చెప్పి మాకు మోసం చేసిండ్రు, తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారి మీద నేను జాతీయ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిన. ఎందుకంటే వీళ్ళ మేనిఫెస్టో చూసి మేము నమ్మినాం. ఇప్పుడు చెప్పిన అన్ని వాళ్ళు ఇస్తామంటే నమ్మినాం. కాబట్టి ఇది ఎలక్షన్ కమిషన్లో ఇచ్చినటువంటి దుకాణం. ఓకేనా? ఇదంతా అయినాక ఇది ఇది ఒరిజినల్. ప్రభుత్వానికి చేత కాకుంటే, ప్రభుత్వం గాజులేసుకొని కూర్చుంటే వాళ్ళకు ఏ దాంట్లో ఎన్ని పైసలు దొరుకుతాయి, మూసీ కడితే మాకు కమిషన్లు వస్తాయి, లేకుంటే కాళేశ్వరం ఇంకొక భాగం తీసుకుపోయి మాకు కమిషన్లు వస్తాయి, మేము కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కడితే మాకు కమిషన్లు వస్తాయి, ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేస్తే మాకు కమిషన్ వస్తాయి,
మేయా కృష్ణారెడ్డిని తీసుకొని వచ్చి క్లీన్ చిట్ ఇచ్చి మళ్ళీ కమిషన్లు వస్తాయి. కాబట్టి మేయాకు నౌకర్లు ఇస్తే మాకు కమిషన్ రావు. కాబట్టి మేము జాబ్ క్యాలెండర్ ఇప్పుడే ప్రకటించామని 13 నెలలైంది. ఇవాళ తగ్గాలి. ఈ ప్రభుత్వాన్ని చేత కాకుండా మేమే జాబ్ క్యాలెండర్ తయారు చేసినాం. ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, మొత్తం A to Z ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా ఉన్నటువంటి 3,65,000 పోస్టు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మేమే జాబ్ క్యాలెండర్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చినాం. ఇన్ని ఇచ్చిన తర్వాత మేము మాకు మీరు ఏదైతే ఆ హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు నెరవేర్చలేరు. మేము ఇదివరకు 12 రోజులు దీక్ష చేసినా, 12 రోజులు దీక్ష చేస్తే మీరు స్పందించలేదు. 48 గంటలు దీక్ష ఇక్కడ చేస్తా, మీరు పర్మిషన్ ఇవ్వండి. అప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వకుంటే ఇంటికాడ చేస్తున్నా అని అన్నాడు. రేవంత్ రెడ్డి అనేటోడు ఏమన్నాడంటే నా పరిస్థితి ఎట్లుందని అందరికీ తెలుసు, ఆయన రోజు తిని కూర్చుంటుండు అని చెప్పి రేవంత్ రెడ్డి భజన పరులు అందరు చెప్పిండ్రు. మరి ఎందుకు నేను ఈయన దీక్ష కూర్చుంటే నా చుట్టూ పోలీసులను పెట్టుండ్రి అని చెప్పి ఇలా కూర్చున్నా. దాన్ని కూడా నేను ఏం పెట్టినా, నిరుద్యోగులు, అమరులైన నిరుద్యోగులు ఎవరెవరు, సంగీత, ప్రవళిక, బోడ సునీల్, ప్రాంగణం, ఇందిరా పార్క్ అని చెప్పి దీనికి నామకరణం చేసి ఇక్కడ మేము ఈ పోస్టర్లు దాదాపు ఒక 5-6 వేల పోస్టర్లు మొత్తము అన్ని కోచింగ్ సెంటర్ దగ్గర వేసి విద్యార్థులందరూ కూడా రెడీ అయిన తర్వాత ఈ రోజు నిన్నటి దినాన ఇప్పుడు నేను చూపించిన కారణాలన్నీ చూపించి ఇచ్చేసారు. ఇక సివి ఆనంద్ గారి కథ ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఆఫీసర్ల గురించి తెలియకుంటే కూడా ఇబ్బందే. గత ప్రభుత్వంలో సిపిగా పనిచేసిండు ఆయన. నాకు పర్మిషన్ ఇవ్వలే, నా మీద 6 నేరాలు మోపిండు కదబ్బా. అసెంబ్లీలో పోతా, ఎగ్జిబిషన్ కాడికి పోతా, ఎగ్జిబిషన్లో కార్లు వాళ్ళ కొడతా, బస్సులు వాళ్ళ కొడతా, ఆడ సామాన్లు అన్ని ఖాళీ చేసినప్పుడు నా మీద రిపోర్ట్ రాసినా మరి ఆయన గొప్పతనం కూడా నేను చెప్పాలి కదా. ఆయన సిబి ఆనంద్ గారు విజయవాడలో కమిషనర్గా పనిచేసిండు. అక్కడ ఆయేషా మీరా అని ఒక విద్యార్థిని మరణించే ఆ కేసులో సత్యం బాబు అని ఒక పెద్ద క్రిమినల్, ఇప్పుడు నన్ను ఎట్లా చూపెట్టిండు పెద్ద క్రిమినల్ అని ఆరు పెట్టి అట్లా సత్యం బాబు అనే పెద్ద క్రిమినల్ పట్టుకొని ఆయననే చంపిండని చెప్పి తీసుకుపోయి ఆయనను 7 సంవత్సరాలు జైల్లో పెట్టిన తర్వాత కోర్టులో ఆయన గెలిచిన తర్వాత ఆ పిల్లగాడిని వదిలేసిండు. ఇయాటి వరకు అయితే దానికి ఎవరెవరు ఉండే, ఆయేషా మీరా కేసులో పోలీసు అధికారులు సివి ఆనంద్ ఉండే, ఇల్లు కూడా కొడుతున్న రంగనాథ్ ఉండే, వీళ్ళిద్దరు కలిసి పట్టుకొచ్చి పెట్టి ఇవాళ దాకా పెట్టాలి. అది నీ ట్రాక్ రికార్డ్ నంబర్ 1. రెండవది పేపర్ లీకేజ్ అప్పుడు ఒక సిట్ అని వేసిండ్రు. ఆ సిట్కు జైలు శిక్ష పడ్డటువంటి ఏఆర్ శ్రీనివాస్ అనే ఆయనను పెట్టిండ్రు. ఆయనకు జైలు శిక్ష ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన విజిలెన్స్ లేదో పెట్టింది. రిటైర్ అయినాక కూడా లాబింగ్ చేస్తే ఆయనను తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. ఇవాళ వరకు దాని రిపోర్ట్ ఏంటో చెప్పలే. గొర్రెల స్కామ్లో ఈయననే ఏసీబీ డైరెక్టర్. గొర్రెల స్కామ్లో ఒక ఎస్టీ క్యాండిడేట్ను తీసుకుపోయి అరెస్ట్ చేసారు. ఎస్టీ క్యాండిడేట్ను ఎండీగా. అంటే ఆయన 50,000 యూనిట్లు 3,50,000 యూనిట్లు పంపిణీ చేసినటువంటి లక్ష్మారెడ్డినేమో వదిలేసి ఇవాళ దాకా ముట్టుకోలే. ఇవాళ దాకా లక్ష్మారెడ్డి ఆయనతో ముట్టుకోలే, టచ్ చేయలే. ఇది ఆయన చరిత్ర. ఇక మొన్న పెద్ద సంఘటన జరిగింది. అల్లు అర్జున్ అంటే ఈ తొవ్వలనే పోయిండు. ఈ తొవ్వలో పోకుండా సినిమా పోతే వాళ్ళు తొక్కిసలాట ఆడి అల్లు అర్జున్ ఆమె తొక్కి చంపుండ్రి, ఆ పోరగాను వాణ్ణి కూడా తొక్కుండ్రి అని చెప్పి ఆయననే చంపించినట్టుగా ఆయన నేనే కంప్లైంట్ ఇచ్చిన. నేను ఏ పరంగా ఇచ్చినానంటే చంపిన తర్వాత వాళ్ళు చచ్చిపోయినాక పరామర్శించే మానవత్వం లేనోడని నేను ఇచ్చిన. కానీ వీళ్ళు అట్ట కాదు. ఒక సురభి నాటకం స్టేజ్ చేసిండ్రు. సీఎం రమ్మన్నారు, నువ్వు కాపాడడానికి ఏమేమి చేసినావో చెప్పుమన్నాడు. ఆయన కాపాడడానికి లాస్ట్ వరకునే ప్రయత్నం చేసినా అన్నాడు. చూసిందా ఇప్పుడు అల్లు అర్జున్ మనం ఇమ్మీడియట్గా జైల్లో పెట్టాలి అని చెప్పి కేసు పెట్టి ఇది చేసింది. యాక్చువల్గా అల్లు అర్జున్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయలే. అల్లు అర్జున్ ఒక కారణం, ఓకేనా. ఇక్కడ కిషన్ రెడ్డి ట్యాంక్ బండ్ల మంత్రి కిషన్ రెడ్డి అనేటోడే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిండు. మంత్రి కిషన్ రెడ్డి అనేటోడే జనాన్ని పిలిచిండు. మంత్రి కిషన్ రెడ్డి అనేటోడు అక్కడ ఫైర్ వల్ల పర్మిషన్ తీసుకోలేదు, ఫైర్ డిపార్ట్మెంట్ ఆడ పోలీస్ పర్మిషన్ తీసుకోలే. ఆడ పటాకులు కాల్చడం వల్ల నీకు ఆడ పిల్లగాళ్ళు 2 చచ్చిపోయిన, ఒక ఆయన ఆంధ్రాన్ని చచ్చిపోయిన, ఒక లోకల్ అయినా చచ్చిపోయింది. ఇయాటి వరకు ఆయన మీద కేసు లేదు. ఇయాటి వరకు ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయలే. మిస్టర్ సివి ఆనంద్ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు ఏం డ్యూటీ చేస్తావు, నువ్వు ఏం నీ నౌకరేంది, నీ కథ ఏందో, ఇది కథని స్టేరీ. గత ప్రభుత్వంలో సిపి ఉంటావు, ఈ ప్రభుత్వంలో సిపి ఉంటావు. ఎందుకుంటావు నువ్వు, ఎట్లుంటావు నువ్వు, ఏ లాబింగ్ చేస్తే ఉంటావు, ఎంత స్ట్రిక్ట్ ఆఫీస్ డ్యూటీ చేస్తే నువ్వు ఉంటావు. వివిఐపి కల్చర్, నువ్వు వివిఐపీలను సపోర్ట్ చేసే ఆఫీసర్. నువ్వు ఆయేషా మీరా కేసులో వివిఐపీలు క్రిమినల్స్ కాబట్టి నువ్వు అరెస్ట్ చేయలేదు. ఒక అమాయకుని తీసుకుపోయి వాళ్ళు అరెస్ట్ చేసినావు. సత్యం బాబు అనేటువంటి 7 సంవత్సరాలు జైలుకు పెట్టినావు. కిషన్ రెడ్డి అనేతో మేము కేసు పెట్టాను, ఎందుకంటే వాడు కేంద్ర మంత్రి కాబట్టి. అర్థమైందా. ఇక్కడ అల్లు అర్జున్ పైన చంద్రబాబు నాయుడుగా ఒత్తిడి వస్తే దాని మీద పెడతావు. ఇక్కడ నాసలు ఇక దొంగలందరికీ పర్మిషన్లు ఇస్తూ పెట్టాను. ఇలా తీర్మాన్ మల్లయ్యకి పర్మిషన్ ఇచ్చిండ్రు. తీర్మాన్ మల్లయ్య అంటే ఫైనాన్స్ ఎవరు చేసిండ్రు,
సుందర్ యాదవ్ అనే తోటి చేసిండు. సుందర్ యాదవ్ ఎందుకు చేసిండు? ఎమ్మెల్సీకి సపోర్ట్ చేస్తానంటే చేసిండు. ఆడ ఇద్దరు కోటేయమని చెప్పిండట. అర్థమైందా? అసొంటి వాళ్ళకు లక్షల మందిని పెట్టిన వాళ్ళేమో బుద్ధిమంతుడు అంట. ఆయన నోబుల్ బహుమతి ఉంది. మరి తీర్మానం మల్లయ్య మంచోడు, ఆయనకు లక్షల మందితో మీటింగ్ పెట్టుకోనికి మేము పర్మిషన్ ఇస్తాము. ఆయన బుద్ధిమంతుడు, సౌమ్యుడు. గౌతమ్ బుద్ధుని తర్వాత ఆయనంత మంచోడే లేడు. ఆయన రెడ్లను ఒక బూతు తిట్టాడు, ముసలోళ్ళను ఒక బూతు తిట్టాడు. ఆయననే మంచోడు అని చెప్పేసి ఆయన పర్మిషన్లు ఇస్తారు. నేను ప్రజాస్వామ్యబద్ధంగా నిరుద్యోగుల తరపుగా 40 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు తెలంగాణ ఉన్నారు. వాళ్ళ తరపున మాట్లాడే గొంతులు లేవు. ఆపోజిషన్ లీడర్లు ఈరోజు వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కనీసం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. కోర్టులలో టీజీపీఎస్సీల పైన మన పేపర్ లీకేజ్ పైన నేను హైకోర్టులో పిటిషనర్. నేను ప్రతి దానిలో నేను స్పందిస్తా. వీళ్ళ తరపున నిలబడదాం, వీళ్ళ ఉద్యోగాల గురించి మాట్లాడదాం. పిల్లలకి ఇక్కడనే అశోక్ నగర్లో తెల్లాలేస్తే రోజు కలుస్తారు, నాకు వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటారు. వాళ్ళ తరపు నిలబడతా. ఒక 48 గంటలు దీక్ష చేస్తే వాళ్ళందరూ వస్తారు, సంఘీభావం తెలుపుతారని చెప్పి నేను పర్మిషన్ చేస్తే నా మీద 6 కారణాలు పెట్టి వీళ్ళు అసెంబ్లీ మీద పోయి దాడి చేస్తారు, సెక్రటరియట్ మీద పోయి దాడి చేస్తారు. అక్కడ దాకా ఆగాక జిహెచ్ఎంసీ మీద, హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ మీద, అక్కడ దాకా కూడా మా కడుపు ఆగాక ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర కూడా పోతామండి. ఏమని ఉన్నదా ఆనంద్ గారు? మీకు ఏమని ఉన్నదా? ప్రజా గొంతులను, ప్రజల తరపున మాట్లాడే గొంతులను, దగాపడ్డ ప్రజల గురించి గొంతెత్తే గొంతులను అణగదొక్కడమే మీ పని. అందుకనే ఏ పాలకుడు ఎవడున్నా, నేను అనుకుంటే నిజాం ఉన్నా కానీ నువ్వే కమిషనర్ ఉండు, టీడీపీ ఉన్నా నువ్వే కమిషనర్ ఉండు, నువ్వు ఆంధ్ర పాలకుడు ఉన్నా నువ్వే కమిషనర్ ఉండు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా నువ్వే కమిషనరు, కాంగ్రెస్ ఉన్నా నువ్వే కమిషనరు. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రం ఏది మా పామున్ గీసా. కానీ అందులో పోస్టులు సంపాదిస్తావు, నువ్వు ఇంట్లో పోస్టులు సంపాదిస్తావు. ఎందుకు సంపాదిస్తావు? మీరు ఏది చెప్తే అది చేస్తావు బాస్. ఆయేషా మీరు అలా లేరా? వాళ్ళు లేరు. మరి ఎవరిని పట్టుకోవాలి? దిక్కుసక్కి లేనో తీసుకోలేవు సార్. తిరుమల మల్లయ్య పర్మిషన్ ఇవ్వచ్చు. చాలా మంచివాడు తిరుమల మల్లయ్య. బ్లాక్ మెయిలర్ కాదు, గుణవంతుడు, శీలవంతుడు, సౌమ్యుడు, బూతులు తిట్టాడు. ఆయనకి ఇవ్వచ్చు సార్, చాలా మంచి. మీకంటే నాకు బాగా తెలుసు సార్. జడ్సను ఇవ్వద్దు సార్. మీరు ఎట్లా చెప్తారు? నేను ఏమని రాస్తావు? సెక్రటరీ మీద దాడి చేస్తారని రాస్తా, ఎగ్జిబిషన్ మీద దాడి చేస్తారని రాస్తా, జిహెచ్ఎంసీ మీద దాడి చేస్తారని. సత్యం బాబు మీద ఎన్ని కేసులు పెట్టినా అవన్నీ నా మీద పెడతా సార్ నేను. అందుకనే నీకు పోస్టింగ్ ఇస్తాను బాస్. మేమేం చేసినా అడగాలనుకుంటున్నావా? నీ పోలీస్ అయితే ఏమైనా ప్రత్యేకంగా నీకేమైనా ఇది ఉంటా? నేను కూడా పోలీసు అని కొడుకునే. నీకు అలా ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా నీకు? డ్యూటీ ఇవాళకి మేము కొత్త శ్రీనివాసని గుర్తు చేసుకుంటాం. ఆఫీసర్ 18 నెలలు మాత్రమే ఆయన పోస్టింగ్, మంచి పోస్టింగ్ చేసిండ్రు. వరంగల్ 6 నెలలు ఎస్పీగా, మన ఇక్కడ 6 నెలలు, హైదరాబాద్ 6 నెలలు, ఏది మహబూబ్ నగర్లో 18 నెలలు ఆయన సర్వీస్ మొత్తంలో. తర్వాత ట్రాన్స్ఫరే. అసొంటోళ్ళని గుర్తు చేసే వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి సలాం చెప్తాం. నీ అసొంటోళ్ళకా? నువ్వు 100 ఏళ్ళు సిపికి చేసినా, 100 ఏళ్ళు డీజీపీ చేసినా పావులెత్తు విలువ ఉండదు. రవిగుప్తా గారు 6 నెలలు డీజీపీకి చేసినా సలాం కొట్ట బుద్ధి అవుతుంది. మంచి ఆఫీసర్లు ఉన్నారబ్బా చెప్పనీకి. మీరేం డ్యూటీ చేసిండ్రు? ఇదా మీ డ్యూటీ? కాబట్టి ఈరోజు నేను ఇవన్నీ విషయాలు తిరిగేంటే ఈరోజు వాళ్ళ మెయిన్ ఆలోచన నాకు తెలిసింది ఏంటంటే, వీళ్ళు రేపు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. 40 లక్షల మంది నిరుద్యోగులలో ఉత్తర తెలంగాణ అత్యధికంగా ఉన్నారు. ఈ దీక్షతోని వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ దీక్షకు పర్మిషన్ ఇవ్వద్దని ముఖ్యమంత్రి గారు స్వయంగా సివి ఆనంద్ గారికి చెప్పింది రాకుండా చేసిండ్రు. కాబట్టి మీ భయమే నేను నిజం చేస్తా. మేము మా వల్ల మీరు అక్కడ ఓడిపోతారు అంటున్నారు కదా. ఈ సమస్యను 4 జిల్లాల తిప్పుతా. ఆ 4 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నేను నామినేషన్ వేస్తా. నేను అక్కడికి వెళ్ళి పోటీ చేస్తా. నేను బరిలో ఉంటా. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నా గొంతు తరపున వాళ్ళు నిలబడతారు. ఇవాళ పొద్దుగాల కూడా కొంతమంది 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రభుత్వానికి మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డికి, బట్టి విక్రమార్క వ్యతిరేకంగా మాట్లాడినరు అంటే వాళ్ళంతా కూడా బుద్ధిమంతులు. వాళ్ళు నిజంగా జరుగుతూ అన్యాయం మీద మాట్లాడినరు. వాళ్ళు కూడా మంచి ఎమ్మెల్యేలు, వాళ్ళు చాలా మంచి పని చేస్తుండ్రు. వాళ్ళతోని విన్నాకనే పక్కగా నిలబడదామని డిసైడ్ అయినా. ప్రభుత్వంలో జరుగుతున్న లొసుగుల పైన ఈరోజు గవర్నమెంట్లో ఉన్న మంత్రులు ఏ విధంగా చేస్తున్ననేది అది 100% వాళ్ళు ఎన్ని ఇచ్చినా కానీ ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈరోజు మంత్రులకు వ్యతిరేకంగా ఆ మీటింగ్ జరిగిందని చెప్పి వాళ్ళే చెప్పిండ్రు. వాళ్ళు చాలా మంచి పని చేసిండ్రు. అందులో అందరు కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డ ఎమ్మెల్యేలే, అందరు కూడా మంచి ఎమ్మెల్యేలే, అందరు కూడా ఏది కొంత ప్రజలలో పట్టున్నోళ్ళు, వాళ్ళు సిద్ధాంతం గల్లోళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు, వాళ్ళు మంచిగా బాగా చదువుకున్నోళ్ళు. కాబట్టి 10 ఎమ్మెల్యేలతో మొదలైంది. కాబట్టి రేపు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని
నేను వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలా ఇవాళకి నామినేషన్ మొదలైనవి. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే సవాల్ నాకు ఇచ్చిందో ఆ సవాల్ను స్వీకరిస్తున్నా. రేపటి దినాన మన 27వ తారీఖు జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలా మరి దీనికి నేను కంటెస్ట్ చేయబోతున్నా. జై తెలంగాణ అమరవీరులకు జై. విద్యార్థులు మీ వెనక ఎట్లా ఉంటారు అనుకుంటున్నారు? 180,000 కోట్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు త్వరలో ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్నట్టు ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది కదా. అవునవును ఇవ్వబోతున్నా. అంటే ఆల్రెడీ వాళ్ళు మొన్ననే 1,70,00,000 వచ్చినాయంటే ఇంకా లెక్క పెట్టుడు అయిపోలే. సీతక్క, వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నతమ్ములు అందరూ కూర్చొని లెక్క పెడుతున్నారు. మిషన్ ఖరాబ్ అయితే ఇప్పుడు లెక్క పెడుతున్నట. ఆ లెక్క అయిపోగానే కంపెనీలు పెడతారు. కంపెనీలు త్వరలో రాబోతున్నాయి. పైసలు వచ్చిన లెక్క పెడుతుందబ్బా. అంత 10 రూపాయల నోట్లు ఇచ్చినాయంట అన్నీ. వాళ్ళు అక్కడ అన్ని ఇప్పుడు చిల్లర లెక్క పెట్టడానికి ఇంత టైం తీసుకుంటున్నారా? 10 రూపీస్ నోట్స్ ఇచ్చిందంట అన్ని. అవి లెక్క పెట్టడానికి టైం పడుతుందంట. మిషన్ ఖరాబ్ అయిపోయిన లెక్క పెట్టి నోట్లు ఇచ్చిందంట. అన్ని నల్ల పెట్టెలలో ఇచ్చిందంట. ఆ పెట్టెలని ఉన్నాయంట. పెట్టెడి ప్రగతి భవన్ లో పెట్టి ఎవరైనా ఎత్తుకపోతారని రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటనే పెట్టుకున్నాడు. 10 రూపాయల నోట్ల లెక్క పెడుతుండ్రు. సీతక్కనే ఎక్కువ లెక్క పెట్టిందంట బాగా.